సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ అయిన దుర్గాంజలి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, ఎంప్లాయీస్ అనే వాళ్ళకి వాళ్ళు ట్యాక్స్ ఫైల్ చేయాల్సినప్పుడు చేయకుండా ఉంటే అది ఎవరైతే ఎంప్లాయర్ ఉంటారో కంపెనీకి కానీ ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉంటుందా? ఎంప్లాయర్ మనం ఇప్పటి వరకు చూసింది ఎంప్లాయర్ వాళ్ళ ట్యాక్స్ రిటర్న్స్ కానీ వాళ్ళ టీడీఎస్ రిటర్న్స్ కానీ వాళ్ళ పిఎఫ్ రిటర్న్స్ అది చూసాం. ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసుకోవాలా, రిటర్న్స్ ఫైల్ చేస్తే ఏం చేయాలి అవి చూసాం. కానీ ఇప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోకపోతే కంపెనీకి నష్టమా అంటే నష్టమే. ఇది ఎలా క్రాస్ అవుతుంది అంటే దానికి ముందు మనం ఒకటి ఎగ్జాంపుల్, మనం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఒకటి ఏంటంటే కంపెనీ ఒకవేళ ఈ ఎంప్లాయీస్ దగ్గర నుంచి డిక్లరేషన్స్, ఎక్స్పెన్సెస్, బిల్స్ ఇవన్నీ తీసుకొని టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది శాలరీ పే చేసేటప్పుడు. కరెక్టేనా? ఒకవేళ ఇన్వాలిడ్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయడం వల్ల ఒకవేళ అలా జరిగితే ఇన్కరెక్ట్గా ఎగ్జంప్షన్స్ ఇచ్చేసి టీడీఎస్ డిడక్ట్ చేయకుండా ఉంటుంది. లేదా తక్కువ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన దానికంటే తక్కువ టీడీఎస్ డిడక్ట్ చేయడము, లేకపోతే టీడీఎస్ డిడక్ట్ చేయకపోవడము జరుగుతుంది. అలా కంపెనీస్ టీడీఎస్ డిడక్ట్ చేయకపోవడం వలన కంపెనీకే నష్టం. ఎలా అంటారు? ఎలా అంటే ఒక ప్రొవిజన్ ఉంది, టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే ఆ ఎక్స్పెన్సెస్ ఇన్ఎలిజిబుల్. వాళ్ళకి ఏవైతే కంపెనీ ఎక్స్పెన్సెస్ ఒక కోర్స్ ఇస్తుంది అనుకోండి, శాలరీస్, ఆ కోర్స్ కూడా పిఎంఎల్ అకౌంట్లో తీసుకోవడానికి లేదు. అండ్ ఇంకొకటి ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అవుతుంది కంపెనీ. ఈ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అంటే ఏంటి అంటే టీడీఎస్ కానీ ట్యాక్సెస్ కానీ పే చేయాల్సి వచ్చి చేయకపోతే ఆ కంపెనీకి కానీ లేకపోతే ఏ ఎస్ఎస్సీనైనా సరే ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అని ముద్రేస్తుంది అనమాట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు నార్మల్ పర్సన్స్కి వీళ్ళు ప్రజెంట్లో ఉన్న వాళ్ళకి ఖైదీ అని అట్లా ముద్రేస్తారో అలా ఈ కంపెనీకి కానీ లేకపోతే ఎవరైనా సరే ఫర్మ్కి కానీ పే చేయాల్సిన టీడీఎస్ ఆర్ పే చేయాల్సిన ట్యాక్సెస్ పే చేయకపోతే, డిడక్ట్ చేయాల్సిన టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఫాల్స్ డాక్యుమెంటేషన్ ఇచ్చి ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేసుకున్నా అట్లాంటప్పుడు టీడీఎస్ వీళ్ళు తక్కువ కట్ చేస్తారు. అలాంటప్పుడు ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అవుతుంది కంపెనీ. అలాంటప్పుడు వాళ్ళకి పెనాల్టీలు పడుతుంది, ఇంట్రెస్ట్ పడుతుంది. 1% పర్ మంత్ ఇంట్రెస్ట్ పడుతుంది టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే. టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేయకపోతే 1.5% పర్ మంత్ పడుతుంది. ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాలో అంత అమౌంట్ పెనాల్టీ పడుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ప్రాసిక్యూషన్కి కూడా వెళ్ళొచ్చు. కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, 271B, 271BB, 271C అని చెప్పి ప్రాసిక్యూషన్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది ఒక సినారియో. ఈ సినారియో నుంచి ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ నుంచి బయటపడాలి అంటే ఈ కంపెనీకి ఒక మార్గం ఉంది, ఒకే ఒక మార్గం. ఇది నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ఏ ఎక్స్పెన్స్ అయినా సరే. ఇప్పుడు కంపెనీ ఉంది, శాలరీ పే చేస్తుంది. కంపెనీ ఉంది, ఏదో ప్రొఫెషనల్ ఫీ పే చేస్తుంది. కంపెనీ ఉంది, కాంట్రాక్ట్ ఫీజు పే చేస్తుంది. లేదా కంపెనీ ఉంది, ఏదైనా కమిషన్ కానీ ఏదైనా పే చేస్తుంది. ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటి కూడా టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన ఉంటుంది, లిమిట్ ఉంటుంది. చేయకపోయినా, చేసి డిపాజిట్ చేయకపోతే ఏం చేయలేము, కంపెనీ మనం కాపాడలేము. కానీ టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే కంపెనీ ఒకే ఒక పద్ధతి ఫాలో అయితే ఆ ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ ఆ ముద్ర నుంచి బయటపడవచ్చు, పెనాల్టీ నుంచి, ఈ ఇంట్రెస్ట్ల నుంచి బయటపడవచ్చు. అదేంటి అంటే ఈ ఎంప్లాయీ కానీ లేకపోతే పర్టికులర్ పర్సన్ ఎవరైనా ఈ ఫీజులు తీసుకున్న ఎక్స్పెన్స్, ఈ అమౌంట్స్ తీసుకున్న పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనుకుందాం. ఈ ఎంప్లాయీ ఈ కంపెనీ దగ్గర నుంచి తీసుకున్న శాలరీ ఇన్కమ్ని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మెన్షన్ చేసి, కంప్లీట్ అమౌంట్ మెన్షన్ చేసి దాని మీద ఫుల్గా ట్యాక్స్ కట్టి చూపిస్తే కనుక ఎస్ఎస్సి, ఇప్పుడు ఈ కంపెనీకి ఏమవుతుంది, కంపెనీని ఎందుకు ఎస్ఎస్సి ఇన్ డిఫాల్ట్ అన్నావు? ఆ పర్టిక్యులర్ ఇన్కమ్ మీద టీడీఎస్ చేయాల్సి వచ్చి చేయలేదు కాబట్టి. కానీ కంపెనీకి ఒక పర్టికులర్ రీజన్ చూపించారు, ప్రాపర్ రీజన్, జెన్యూన్ రీజన్. అవునండి, ఈ జెన్యూన్ రీజన్ వల్లే మేము డిడక్ట్ చేయలేకపోయాం, కానీ మా ఎంప్లాయీ ఆ పర్టికులర్ ఇన్కమ్ మీద ఆల్రెడీ ట్యాక్స్ కట్టాడు అని చెప్పి ప్రూవ్ చేసుకోగలిగితే ఈ కంపెనీని ఈ పెనాల్టీ నుంచి, ప్రాసిక్యూషన్ నుంచి బయటపడవచ్చు. నాట్ ఓన్లీ దట్, ఈ పర్టికులర్ రీజన్ని బానిఫైడ్ విత్ సిఏ, ఆ రీజన్ సర్టిఫైడ్ విత్ సిఏ అవ్వాలన్నమాట. సిఏ కానీ పర్టికులర్ సిఎస్ కానీ అవును వీళ్ళు జెన్యూన్గానే ఆ రీజన్ వల్ల టీడీఎస్ డిడక్ట్ చేయలేకపోయారు, సాలరీ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఏదైనా సరే. ఈ ఎంప్లాయీస్ ఒకవేళ రిటర్న్స్ ఫైల్ చేయలేదు అనుకోండి, ఇంకా కంపెనీని కాపాడలేము. డెఫినెట్గా ఈ ప్రాసిక్యూషన్, పెనాల్టీస్ ఇవన్నీ పడుతుంది. అందుకే ఎంప్లాయీస్ రిటర్న్స్ ఫైల్ చేయడం కంపెనీకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంపార్టెంట్ కూడా. అవి కూడా ఇంపార్టెంట్.
అర్థమైందా? ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఇమీడియట్గా రాంగ్ సైడ్ అంటే కేసెస్ కోర్ట్స్ ఇవి ఉంటూ ఉంటాయి కదా. అవన్నిటి నుండి కూడా మన కంపెనీ ఏమో ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఆ బాధ్యత తీసుకుంటే ఎంప్లాయీస్ వాళ్ళ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. ప్రాపర్గా వాళ్ళు తీసుకున్న శాలరీ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కంపెనీకి సబ్మిట్ చేసుకోవడం. అలాంటప్పుడు కంపెనీ ఏంటి, ఈ రిటర్న్స్ తీసుకొని డిక్లరేషన్ తీసుకొని ప్రాపర్ జెన్యూన్ రీజన్ సిఏ చేత సర్టిఫై చేయించి ఇస్తే కనుక కంపెనీకి ఇబ్బంది ఏమి ఉండదు. నాట్ ఓన్లీ ఎంప్లాయీ విషయమే కాదు, ఏ ఎక్స్పెన్సెస్ అయినా సరే. ప్రొఫెషనల్ ఫీజు వాళ్ళు కట్ చేయలేకపోయారు, ఫీ తీసుకున్న పర్సను ఈ కంపెనీ నుంచి తీసుకున్న అమౌంట్ని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించి దాని మీద ట్యాక్స్ కడితే కనుక ఏ విధమైన ఇబ్బంది ఉండదు కంపెనీకి. బట్ ప్రూవ్ చేసుకోవాలి కంపెనీ, అవును మేము జెన్యూన్ రీజన్ ద్వారా మాత్రమే కట్ చేయలేదు అని చెప్పి ఆ ప్రూఫ్ని సర్టిఫై చేయించుకోవాలి సిఏ చేత. అంటే అలా కట్ చేయకపోవడానికి గల రీజన్స్ ఏవని చూపించవచ్చు. ఒక వైట్ రీజన్స్ అంటే దాన్ని రాంగ్ బ్లాక్ మార్కెట్ కాకుండా ఒక అప్రూవ్ చేయగలిగే రీజన్స్. డెఫినెట్గా రాంగ్ అప్రూవ్గా దాన్ని ఏదో సైడ్ చేసే విధంగా అంటే మ్యానిపులేట్ చేసే విధంగా డెఫినెట్గా ఉండకూడదు. కొన్ని రీజన్స్ ఉంటాయి. నేను ఇందాక చెప్పింది డాక్యుమెంటేషన్, వీళ్ళు ఎంప్లాయీకి కూడా తెలియకపోయి ఉండొచ్చు అది ప్రాపర్ డాక్యుమెంట్ అని చెప్పి అనుకుని ఉండొచ్చు. హెచ్ఆర్కి ఇక్కడ మరి హెచ్ఆర్ఏ కదా, ఆ హెచ్ఆర్ కన్సిడర్ చేసి ఉండొచ్చు ఆ డాక్యుమెంట్ని. కానీ ఒకవేళ అది అప్లోడ్ చేసి నోట్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డాక్యుమెంట్ యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు అవును ఈ డాక్యుమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డొనేషన్ తీసుకుందాం మనం, ప్రాపర్ డాక్యుమెంట్ అది వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదు కానీ వీళ్ళు కన్సిడర్ చేశారు. వన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెక్ చేసి ఇది వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదు అని చెప్పారు. అక్కడ ఏమవుతుంది, ఎగ్జంప్షన్ని వీళ్ళు ఎలో చేశారు కంపెనీ, ఇప్పుడు ఏమో డిజల్వ్ అవుతుంది. సో టీడీఎస్ ఇంకా కట్ చేయాల్సింది ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో అవునండి మాకు ఇలా ప్రాపర్గా డాక్యుమెంటేషన్ మిస్ మ్యాచ్ ఇలా అవ్వడం వల్ల ఇబ్బంది అయిందని చెప్పి జెన్యూన్ రీజన్ అనమాట అలా. సో ఇట్లాంటి రీజన్స్ నాట్ ఓన్లీ ఎంప్లాయీ విషయమే కాదు, ఎంప్లాయీస్ అని ఎందుకు అంటున్నానంటే ఎంప్లాయీస్ అవైలబుల్గా ఉంటారు కంపెనీకి. ఇప్పుడు ఎవరి దగ్గర సర్వీస్ తీసుకుంటాం వాళ్ళు అవైలబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొంచెం కష్టం అవుతుంది వాళ్ళని ఫాలో అప్ చేసుకుని మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో వేసుకుంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అవుట్ సైడ్ పర్సన్స్. బట్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఒక జెన్యూన్ రిలేషన్షిప్, వాళ్ళు అవైలబుల్గా ఉంటారు కాబట్టి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎంప్లాయీస్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడం, అది కూడా ప్రాపర్గా ఇన్కమ్ చూపించుకొని ఈ శాలరీ మొత్తం చూపించుకొని ట్యాక్స్ పర్ఫెక్ట్గా కట్టుకొని చేయడం వల్ల కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎప్పటికైనా కూడా. అండ్ ఈ టీడీఎస్ డిడక్ట్ చేయకపోవడం వల్ల ఎస్ఎస్ఏ డిఫాల్ట్ అవ్వడం వల్ల కంపెనీస్కి ఇంకా నష్టాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటి కంపెనీస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్ టైంలో ఫైల్ చేసుకోకపోతే కట్ చేయాల్సిన టీడీఎస్ పర్సంటేజ్లు కూడా పెరిగిపోతాయి. టీసీఎస్ 1% కట్ చేయాల్సింది 5% కట్ చేయాల్సి వస్తుంది కంపెనీ ఈ రిటర్న్స్ ఇన్ టైంలో ఫైల్ చేయకపోతే. 5% 5 టైమ్స్ అని కాదు, హైయెస్ట్ రేట్ ఆఫ్ టీసీఎస్ అని ఉంటుంది. యాక్చువల్ హైయెస్ట్ రేట్ ఆఫ్ టీసీఎస్ 5% అనమాట. 5% టీసీఎస్ కట్ చేయాల్సి ఉంటుంది వేరే ట్రేడ్ ఒకవేళ పేమెంట్స్కి టీసీఎస్ కట్ చేయాల్సి వస్తే. అట్లాంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి టీసీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విత్ ఇన్ డ్యూ డేట్స్లో ఉండేలాగా కంపెనీస్ అండ్ ఎంప్లాయీస్ కూడా చూసుకోవాలి. ఎంప్లాయీ కూడా విత్ ఇన్ డ్యూ డేట్ లాగా పే చేసుకునేలాగా కంపెనీ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకే మంచిది. మా ఎంప్లాయీ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళు మనకెందుకు, వన్స్ ఈ శాలరీ ఇచ్చిన తర్వాత వాళ్ళే అలా కాకుండా మ్యూచువల్ సపోర్ట్ అనేది ఉండడం అనేది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ బాగుంటుంది అని నా ఉద్దేశం. సో అంటే ఏదైనా గ్రో అయ్యే కంపెనీ అయి ఉండొచ్చు, ఆల్రెడీ గ్రో అయిన కంపెనీ అయి ఉండొచ్చు, ఈ స్టార్ట్అప్ అయి ఉండొచ్చు, ఏ కంపెనీ అయినా ఉండొచ్చు, నాట్ ఓన్లీ కంపెనీ ఫర్మ్స్ అయినా ఉండొచ్చు. బట్ ఎగ్జాంపుల్గా కంపెనీని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే యూజర్కి బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి. ఓకే, మళ్ళీ ఎస్ఎస్సి ఏంది కంపెనీ గురించే చెప్పారనుకుంటారు. ఫర్మ్ అయి ఉండొచ్చు, ఆర్గనైజేషన్ అయి ఉండొచ్చు, టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వచ్చి చేయలేకపోయిన ఏ ఎస్ఎస్సి అయినా అయి ఉండొచ్చు, ఏ బిజినెస్ అయినా అయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ వాళ్ళందరూ కూడా ఇవి స్పెసిఫిక్ గా ఫాలో అవ్వాల్సిన ఇది ఫాలో అయితే వాళ్ళ రిటర్న్స్ కానీ కరెక్ట్గా ఫాలో చేసుకోవడం, జెన్యూన్గా ఉందా లేదా అని చెప్పి అలా వదిలేకుండా నోటీస్ రాగానే ఇప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయలేదు అని చెప్పి నోటీస్ రాగానే కంగారు పడిపోకుండా ఆ జెన్యూన్ రీజన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందు సిఏ చేత సర్టిఫై చేయించి పెట్టడం అనేది ఇంపార్టెంట్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓవరాల్గా వీటన్నిటి మీకు ఒక క్లారిఫైడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.